భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బూట్లపల్లి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు సిబ్బంది తమ పెండింగ్ జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో నెలల తరబడి జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు ఏడాది 10 నెలల వరకు జీతాలు పెండింగ్ లో ఉన్న సందర్భాలు ఉన్నాయని వారు వాపోతున్న సందర్భం. అయితే ఊటపల్లి గ్రామానికి చెందిన ఆదాము ఎన్నో సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నానని, జీతాలు సకాలంలో అందక కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలుపుతున్నాడు. అదేవిధంగా ఊట్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వాగుడుగూడెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు గత 4 ఏళ్లుగా పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్నానని, తాను విధుల్లో చేరిన మొదటి సంవత్సరంలోనే తన జీతం అందక తీవ్ర ఇబ్బందులు పడ్డానని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా సర్పంచుల పాలన ప్రారంభమైన అనంతరం జీతాలు రావడం మొదలైందని కార్మికులు చెబుతున్నారు. అయితే గతంలో తమకు రావాల్సిన పెండింగ్ జీతాల పరిస్థితి మాత్రం ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని వారు వాపోతున్నారు. అసలు జీతాలు ఎందుకు పెండింగ్ లో పడ్డాయి? పంచాయతీ కార్యదర్శి స్థాయిలోనా, జిల్లా పంచాయతీ అధికారుల కార్యాలయంలోనా, లేక ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడం వలన అనే ప్రశ్నలు ఇప్పుడు కార్మికుల్లో వ్యక్తమవుతున్నాయి. తాము ఎండనక వాననక గ్రామ పారిశుధ్యాన్ని కాపాడుతూ విధులు నిర్వహిస్తున్నామని, అలాంటి తమకు నెలల తరబడి జీతాలు నిలిచిపోవడం బాధాకరమని కార్మికులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఊట్లపల్లి గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సిన మొత్తం పెండింగ్ జీతాలను గుర్తించి వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ జీతాల పెండింగ్ వ్యవహారంపై సంబంధిత అధికారులు పూర్తి వివరాలను వెల్లడించి కార్మికుల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కూడా కోరుతున్నారు. ఇక ఇది 7 ఫోకస్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ప్రత్యేక కథనం. ఫర్ మోర్ అప్డేట్స్ ఆల్వేస్ క్లిక్ డౌన్ 7 ఫోకస్. ఓట్లపల్లి జీపీలో వర్కర్స్గా పనిచేస్తున్నాను. అయితే ఇంతకుముందు 23లో మా పెండింగ్ జీతాలు ఉన్నాయి. వాళ్ళకి 10, 8, 2, 3, 4 అట్లా ఉన్నాయి. అవి కొడతాం, బడ్జెట్ పడ్డప్పుడు కొడతాం అనుకుంటే ఇప్పుడు వరకు కొట్టలేదు. అవి అడుగుతుంటేనేమో పంపిస్తున్నాం, ఎంకరేజ్ చేస్తాను, పంపిస్తాం అంటున్నారు. ఈ బడ్జెట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రావట్లేదు తెలియలేదు మాకు. దీని గురించి ప్రభుత్వం వారు ఏమన్నా సహాయం చేస్తారని. మీ పేరు? నా పేరు ఆదాం. ఇంటి పేరు? ఈదులో ఆదాం. ఎక్కడ ఏ పంచాయతీలో పనిచేస్తున్నారు? ఓట్లపల్లి పంచాయతీ. ఎన్ని నెలల నుంచి రావట్లేదు మీకు జీతాలు? మాకు 23 ఫిబ్రవరి నుంచి 23 డిసెంబర్ మధ్యలో ఆగిపోయినాయి. 2023 సంవత్సరం. అప్పటి నుంచి ఇప్పటికి మీకు జీతాలు రాలేదు? ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈమె సెక్రటరీ గారు వచ్చింది కానీ ఇప్పుడు అవుతున్నాయి. సర్పంచ్ గారు అంతకుముందు శ్యామ్ గారు అంతకుముందు పీరియడ్లో ఆగిపోయినాయి మాకు. అంటే గత సర్పంచ్ హయాంలో, సెక్రటరీ పీరియడ్లో ఆగిపోయినాయి మాకు. అంటే ఎన్ని నెలలు సుమారుగా మీకు? 10 నెలలు. 10 నెలల నుంచి మీకు జీతాలు లేవా? అన్ని పెండింగ్ జీతాలు పడాల. అక్కడి నుంచి కంటిన్యూ నడుతూనే ఉన్నాయి. అక్కడ నుంచి అంటే ఎప్పటి నుంచి మీకు జీతాలు కంటిన్యూ పడుతున్నాయి? డిసెంబర్ 24 నుంచి నడుతూనే ఉన్నాయి. అంతకుముందు పెండింగ్ జీతాలు మీకు ఇప్పుడు 23 కాడ నుంచి ఆగిపోయినాయి. 23 అంతేనా? ఓకే. నా పేరు సోడి నాగేశ్వరరావు. నేను ఊట్లపల్లి జీపీలో వర్కర్స్గా ఉంటున్నాను. మాది వాగుడుగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం. మాకు సుమారు 8 నెలల జీతం రావాలి. అవి అడిగినప్పుడల్లా 5% బడ్జెట్ వచ్చే శాతం అన్నారు. కొట్టామంటున్నారు కానీ నా డబ్బులు అయితే పడతలేదు. మరి ఏంటని అడిగితే నడుతుంది, ప్రాసెస్ నడుతుంది అంటున్నారు. ఇప్పటికి డబ్బులు కొట్టామని చెప్పి 5 నెలలు నడుస్తుంది. ఇప్పుడు కూడా మా చేతిలో డబ్బులు రాలేదు. ఎందువల్ల ఆఫ్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఏదైనా ఆఖరికి మాకు సాయం చేయగలరని కోరుతున్నాను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? నేను ఇప్పుడు 4వ సంవత్సరం. 4వ సంవత్సరం నుంచి పనిచేస్తున్నారు. మీకు పెండింగ్ జీతాలు? నేను వచ్చిన సంవత్సరంలో రాదు, పెండింగ్ పడ్డాను. అంతేనా? అంటే మొదటి సంవత్సరమే మీకు సంవత్సరం అంతా రాలేదు, జీతాలు రాలేదు. ఓకే. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? అదే మా జీతాలు మాకు ఇచ్చేసుకోవాలని. పెండింగ్ అది ఎక్కడ సెక్రటరీ వాళ్ళ ఇబ్బందే, లేకపోతే ఎండి ఆఫీసులో ఇబ్బందే, లేకపోతే డిపి గారు సార్ దగ్గర ఇబ్బంది అన్నది మాకు అర్థం కావట్లేదు. అది ప్రభుత్వం దీనికి సహాయం చేస్తే అది బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. 10 నెలలు మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మేడం గారికి ఇచ్చింది, ఆల్రెడీ ఇచ్చేసింది కూడా. బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చారా? స్టేట్మెంట్ కూడా తీసుకొని ఇచ్చింది. ఏమంటే ఎవరు? సెక్రటరీ గారికి ఇచ్చారా? సెక్రటరీ గారికి, ఇప్పుడున్న సెక్రటరీ గారికి ఇచ్చింది. ఓకే. ఉన్న సెక్రటరీ గారి పేరేమిటి? రజనీ గారు. రజనీ గారు. ఓకే. అసలు